ఓం నమః శివాయ. నన్ను చూశారా? నేను 3 ఆకులు కలిగిన మారేడు దళాన్ని. నాలోని ఈ 3 ఆకులు సత్వ, రజ, తమో గుణాలకు, అలాగే శివుని 3 కళ్లకు ప్రతిరూపాలు. నన్ను భక్తితో ఆయనపై ఉంచితే మీ 3 జన్మల పాపాలను నేను హరిస్తాను. అందుకే ఆ భోళాశంకరుడికి నేనంటే ప్రాణం. నేను విభూతిని. ఈ లోకంలో ఏదైనా సరే చివరికి బూడిద కావాల్సిందే అనే పరమసత్యాన్ని నేను చాటి చెబుతాను. శ్మశానవాసి అయిన ఆ పరమశివుడు నన్ను తన ఒళ్ళంతా పూసుకుంటాడు. అహంకారాన్ని వదిలేసి నా రూపంలో తనని చేరుకోమనేది ఆయన సందేశం. నేను రుద్రాక్షను. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడి కన్నీటి చుక్క నుండి నేను పుట్టాను. లోక కళ్యాణం కోసం ఆయన తపస్సు చేసినప్పుడు రాలిన బిందువుని నేను. అందుకే నన్ను ధరించిన వారిని ఆయన గుండెల్లో పెట్టుకుంటాడు. నేను చిన్నారి జిలేడు పువ్వును. రంగురంగుల పూల కంటే తెల్లగా స్వచ్ఛంగా ఉండే నేనంటే శివుడికి ఎంతో ఇష్టం. ఆడంబరాలు అవసరం లేదు. శుద్ధమైన మనసుతో నన్ను ఒక్కటి సమర్పించినా చాలు. ఆ కైలాసనాథుడు మీ భక్తికి వశమవుతాడు. నేను అభిషేక జలాన్ని. శివుడు అభిషేక ప్రియుడు. తలపై గంగమ్మను మోసే ఆ మహాదేవుడికి చల్లని నీటితోనో పవిత్రమైన పాలతోనో అభిషేకం చేస్తే ఆయన హృదయం ఎంతో ప్రశాంతమవుతుంది. మీ కోరికలను వినిపించకముందే అర్థం చేసుకునే ఆ భోలేనాథుడు మీ ఆశలను ఇట్టే నెరవేరుస్తాడు. చూశారుగా, ఈ విధంగా ఏది మీ దగ్గర ఉన్నా భక్తి మనసుతో శివుడికి అర్పించండి. శివకృపను పొందండి. ఓం నమః శివాయ.